తిరుమల కల్తీ లడ్డుతో వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని టీడీపీ నేతలు అన్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం టీడీపీ మండల కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని దేశ ప్రజలు కొలుస్తారు. అటువంటి దేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి వైసీపీ నేతలు దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డూను లక్షల మంది భక్తులకు పంచిపెట్టారని విమర్శించారు. ఇక సీట్ కూడా జంతు కొవ్వు నిర్ధారణ చేసిందని, అందుకే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని ఇంటి దైవంగా భావించేటువంటి దేశ ప్రజలందరికీ కూడా ఈ కల్తీని కలపడం వలన ఎన్నో సమస్యలు వచ్చినాయన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ కల్తీ నెయ్యి విషయంలోన ఎన్నోసార్లు కూడా ప్రశ్నించింది. అయితే ప్రశ్నించినా కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలను కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల మాటలను కానీ ఒమ్ము చేయకుండా ఇష్టానుసారంగా ఈ యొక్క పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలోన కల్తీ నెయ్యిగా తయారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కల్తీ నెయ్యిలో ఎందుకంటే ప్రసాదం అనేది ఎంతో భక్తితో కూడుకునే విధంగా తయారు చేస్తారు. ఈ దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడే మనం చూసాం మహాపాపము నిజము అంటే దాదాపు 68,17,000 కిలోల కల్తీ నెయ్యి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలోన ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది.